మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అలాగే 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీకి స్టార్ క్యాంపెయినర్ మీకు తెలిసే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి ప్రియ శిష్యుడు జానీ భాషా ఆయన చేసిన నిర్వాహకం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈయన గారు ఒక D12కి ఎంపికైనటువంటి అమ్మాయిని హింసించి రేప్ చేసి ఇలాంటి కేసులన్నీ ఆయన మీద పెట్టడం జరిగింది. అయితే మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, నాగబాబు గారు కానీ, లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన వారు కానీ నోరు మెదపకపోవడం మాత్రం ఆశ్చర్యకరం. ఎందుకంటే మనం చేస్తే సంసారం, అవతల వారు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా వైసీపీ పార్టీ వాళ్ళు ఏదన్నా చిన్నది జరిగితే నెత్తి నోరులు వేసుకునే పడే మన మీడియా మిత్రులు కానీ, డిబేట్లు కానీ మరి ఇప్పుడు ఎందుకు పెట్టడం లేదు? ఎందుకంటే జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్ జానీ భాషా గురించి ఎందుకు పెట్టలేదో మరి వారికే తెలియాలి. పవన్ కళ్యాణ్ గారు